తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. 2023 ఎన్నికలకు గులాబీ బాస్ది అదే తొలి సభ. ఈ సభపై బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలపైనే కౌంటర్లు పంచులకు కొదవే ఉండదని గులాబీ నేతలు భావించారు. కానీ ఎందుకో కేసీఆర్ ప్రసంగంలో పసలేదని స్పష్టంగా అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే కేసీఆర్ సాధారణ ప్రెస్ మీట్ పెడితేనే పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన ఏం మాట్లాడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సమరం జరుగుతుండగా కేసీఆర్ తొలిసారిగా ప్రసంగించారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఏంటిది, ఎన్నెన్నో అనుకున్నాం, సడన్ గా ఇలా అయిందేంటబ్బా అని బీఆర్ఎస్ లోని కొందరు పెద్దలు ఆలోచనలో పడ్డారట. అదే సభ కాదు, మిగిలిన సభల్లోనూ సారు ప్రసంగం చప్పగా సాగుతుందని గులాబీ గుండెల్లో గుబులు మొదలైంది. గులాబీ బాస్ గుండెల్లో గుబులు. కేసీఆర్ ప్రసంగంలో మిస్ అయిన పంచ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ. కాంగ్రెస్ కి అనుకూలంగా సర్వేలు, ప్రజల్లో 6 గ్యారంటీలపైనే చర్చ. ఈసారి ఎన్నికల్లో కనిపించని కేసీఆర్ మార్క్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి ఎన్నికలు 3 పార్టీల మధ్య జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉండేలా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు సర్వేలు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ కు ఎడ్జ్ ఇస్తున్నాయి. కేసీఆర్ గెలుపు ఈసారి అంత ఈజీ కాదని చెబుతున్నాయి. కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో మంచి ఊపు వచ్చింది. దీంతో కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు 6 గ్యారంటీ స్కీమ్లు మంచి ఫలితాలు ఇస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఖచ్చితంగా 40 నుంచి 50 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 55 మందితో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాలోనూ కీలకమైన వ్యక్తులకే కట్టబెట్టింది. మరోవైపు అభ్యర్థుల ఎంపిక ఆధారంగా గెలిచే సీట్లు పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రెండో విడత బస్సు యాత్రకు కూడా సిద్ధమవుతోంది. తొలి విడత యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో విడత యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు తెలంగాణలో మరోసారి బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండో విడత చేపట్టే బస్సు యాత్రకు ఏఐసిసి సగర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరు కానున్నారు. 4 జిల్లాలు కవర్ అయ్యేలా టీపీసీసీ నాయకులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పవర్లోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే తొలుత ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్ లీడర్లలో నూతన ఉత్సాహం, భరోసా నింపేందుకు ఢిల్లీ హైకమాండ్ రంగంలోకి దిగింది.
అయితే ఈ 4 జిల్లాల్లో బస్సు యాత్రతో పాటు కొన్ని చోట్ల బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంది. ఇక తెలంగాణలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహా అయితే 10 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే బీజేపీ ప్రభావంతో కాంగ్రెస్ ఓట్లు చీలితే మాత్రం నష్టం జరుగుతుందని అంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ అత్యంత ప్రభావం చూపారు. అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ బరిలో ఉన్నట్లుగా తన మాటలతో ఓటర్లను మెస్మరైజ్ చేయగలిగారు. సంక్షేమ పథకాలతో పార్టీని గెలిపించారు. అయితే ఈసారి కేసీఆర్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే 5-6 సభలు నిర్వహించినా కేసీఆర్ మార్కు రాజకీయాలు ప్రభావితం చేసే మాటలు పెద్దగా కనిపించలేదు. దీంతో ఈసారి కేసీఆర్ ప్రభావం తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉండి అవే మాటలు మళ్లీ చెప్పడం వలన ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.